హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ కర్రీ అండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా ఈ కార్తీక మాసం స్పెషల్ కర్రీ చేద్దామండి. ముందుగా వంకాయలను అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత 2 టమాటాలను తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, స్పూన్ గసగసాలు, 2 ఇలాచీ, కొన్ని జీడిపప్పులు, చిన్న అల్లం ముక్క వేసి వాటర్ వేసి మంచిగా కొంతసేపు నానబెట్టి తర్వాత మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించండి. చూడండి, ఒక సైడ్ అయితే మగ్గిపోయాయి. తిప్పి సెకండ్ సైడ్ కూడా మగ్గించండి. చూడండి, కంప్లీట్గా మగ్గిపోయాయి. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేద్దామండి. మళ్ళీ అదే ఆయిల్లో 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసి మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయండి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడైతే స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 2 బిర్యానీ ఆకులు వేసి మొత్తం అన్నీ కలిసేలా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గించండి. తర్వాత ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టిన మసాలాను 2 స్పూన్ల పెరుగు వేసి మొత్తం అంతా కలిసేలా కలపండి. తరువాత వాటర్ని కూడా వేసి కలిపి ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. చూడండి, మంచిగా ఉడికింది. ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. తరువాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, మసాలా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని తర్వాత ఆయిల్ పైకి తెల్లిన తర్వాత కొత్తిమీర చల్లి దించేసుకోండి. కర్రీ రెడీ.